మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 99 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సేద్యం చేయని కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్, బీడు భూములకు రైతు బంధు తీసుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసాపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ రైతుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుని రైతులకు లబ్ధి చేకూరే విధంగా రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, కౌలు రైతులకు రైతు బంధు తదితర విషయాలపై ఒక క్యాలెండర్ ను ఏర్పాటు చేసి దాని ప్రకారం అందజేస్తామన్నారు. వికలాంగులకు దసరా నుంచి పెంచిన పెన్షన్ ను అందజేస్తామని, నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను పూరి గుడిసెల్లో నివసించే అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని, వీటి తర్వాత మహిళలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల 2,500 కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం తదితర సంక్షేమ పథకాలను అందజేస్తామని, మహబూబాబాద్ ఆర్టీసీ బస్ డిపోకు మంజూరైన 12 బస్సులను రద్దీకి అనుగుణంగా కావలసిన రూట్లలో నడుపుతామన్నారు. గృహజ్యోతి పథకంలో జీరో కరెంటు బిల్లు రాని వారు మండల పరిషత్ కార్యాలయంలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, వారందరికీ జీరో బిల్లు వస్తుందని తెలిపారు. ఇది ప్రజాప్రభుత్వం అని 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ రోజు 99 లక్షల రూపాయలు ఇప్పుడు లబ్ధిదారులకు ఇవ్వబోతున్నాం. మన ప్రియతమ నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి మనకు చెప్పిండ్రు. 100% ఆగస్టు 15 లోపు అర్హులు ఉన్నటువంటి రైతులకు 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు జీరో బిల్లింగ్ అని ప్రతి ఇంటికి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కంటే తక్కువ ఉంటే వాళ్ళకందరికీ జీరో బిల్లింగ్ అని చెప్పాం. 100% కౌలు రైతులకు కూడా ఎకరానికి 15,000 రూపాయలు ఆర్థిక పెట్టుబడి ఇస్తుంది. దాన్ని కూడా ఒక సిస్టమేటిక్ క్యాలెండర్ని కూడా పెట్టి మనము మే 30 తారీఖు లోపు ఖరీఫ్ ఇవ్వాలని, అలాగే నవంబర్ డిసెంబర్ 30 తారీఖు నాడు రబీ కూడా, అంటే పంటలు ఏకముందే పంట రుణాలు రావాలి, రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చాలా మంది కోరడం జరిగింది. ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఇది ముఖ్యంగా మహబూబాబాద్ నియోజకవర్గంలో తలమానికం అనేటువంటి మహబూబాబాద్ పట్టణం ఈ రోజు వరకు 80 కోట్ల రూపాయలతో నిధులు తీసుకురావడం జరిగింది. శాంతి మైదాన్ కవిత సార్ చెక్ తీసుకోండి సార్, ఒకటి మీరు ఇచ్చినట్టు ఉండదు.